హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వాలి వ్లాగ్స్. హాయ్ వాలి గారు. మా వారు హాయ్ చెప్తున్నారనమాట. ఇది ఎక్కడ ఏంటి అంటే సూర్యాపేట లో దురాసపల్లి గట్టు జాతర అనమాట. గొల్లగట్టు జాతర అని కూడా అంటారు. దురాసపల్లిలో అనమాట. సూర్యాపేటకి 5 కిలోమీటర్లు ఉంటుంది దూరము, డిస్టెన్స్. ఇది వచ్చి మా వారు ఏం చెప్తున్నారు అంటే, చూడండి ఇక్కడ షాపులు ఉన్నాయి, కొన్ని బొమ్మలు ఉన్నాయి, అవి ఇవి అని చెప్తున్నారు. కానీ ఏంటంటే జాతర తిరణాళ్ళ అంటే బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది కదండి. అందువల్ల ఏంటంటే ఏమీ వినపడట్లేదు. అందుకని వాయిస్ ఇస్తున్నాను అనమాట. తర్వాత ఇది వచ్చి సూర్యాపేట నుంచి 5 కిలోమీటర్లు అనమాట. దురాసపల్లి గొల్లగట్టు జాతర, పెద్దగట్టు జాతర అని కూడా అంటారు. ఇదిగోండి ఇవన్నీ గుమ్మాల కట్టుకునేవని, ఇవన్నీ షాపులు. జాతర అంటేనే ఇవి కదా. మన ఆడవాళ్ళకు వచ్చి గాజులు, ఏదైనా బొమ్మలు, పిల్లలకు వచ్చేమో బొమ్మలు, మన ఆడవాళ్ళకు వచ్చేమో ఇంట్లో ఏమీ లేవు పోతే అవి కొనుక్కుందామనే పిచ్చి. అందులో నాలాగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందేమో కదండి. నేనైతే మాత్రం యాత్రకి వెళ్తే పాత్ర తేవాలి అని అంటారు కదా మన పెద్దవాళ్ళు, అలాగా ఒక రేంజ్లో పిచ్చి ఉంటుంది అనమాట నాకు. హాయ్ డార్లింగ్. మా వాడు అనమాట, మా మనవడు హాయ్ చెప్పాడు, అతనికి చెప్తున్నాను. అయితే అలాగా తెచ్చుకోవాలి అని అంటారండి మన పెద్దవాళ్ళు. ఎందుకంటే పలానా దగ్గరికి మనం వెళ్ళాము, పలానా వస్తువు కొన్నాము అని సంవత్సరాల తరబడి కూడా గుర్తుంటుంది అని మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది నిజమే అవుతుంది కదా. అట్లా అనమాట. ఏదో ఒకటి నేను ఎక్కడికి వెళ్ళినా అండి, చిన్నది ఆల్మోస్ట్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ దన్నా సరే అలాగనమాట. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అండి, ప్రతి చాటకి నేను ఇట్లాగా గుడులకు కానీ దర్గాలకు కానీ ఎక్కడికైనా వెళ్తే ఏదో ఒక చిన్న వస్తువు తీసుకురావడం నాకు చాలా అలవాటు. ఏదో ఒకటి కొనుక్కొని తీసుకొస్తానమాట. అదేంటంటే మనకు గుర్తుండిపోద్ది. ఇదిగోండి గట్టు నుంచి చెరువు పక్కన చెరువు ఉందో చూసారా, ఆ చెరువు పక్కన గట్టు దగ్గర నుంచి చూస్తే అలా కొండ మీద గుడి కనపడుతుంది అనమాట. కొండ గుట్ట అట్లా. మా దగ్గర అయితే విజయవాడ సైడు కొండ అంటారండి, ఇక్కడేమో గుట్ట అంటారు. అందుకని గుట్ట మీద అలా కనపడతారన్నమాట. ఆ గుడి అదంతా కనపడుతుంది. ఇప్పుడు ప్రాపర్గా మీరు మొత్తం చూద్దరు కానీ మా వాడు చక్కగా షూట్ చేశాడు. ఇదిగోండి ఇలాగా మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఇలాగ కొండ మీదకి అన్ని వస్తువులు తీసుకొని వెళ్తారనమాట. బుట్టల మీద ప్రతి ఒక్కటి చాలా దూరం నుంచి వస్తారండి. అక్కడ బస చేయడానికి నిద్ర చేస్తారు. చాలా మొక్కులు. మా వారు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి చూపిస్తున్నారు. అబ్బా, ఈ బెలూన్స్ అయితే మాత్రం లైటింగ్కి నైట్ టైము సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కదా. అందులో పింక్ లావెండర్ కలర్ ఇరగదీసేసింది అనమాట. ఇక అట్లాగా నడుస్తా దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉంటుందండి. అంటే ఉత్తప్పుడు అయితే బట్టలు అక్కడ దాకా వెళ్తాయి మెట్లు వరకు. కానీ ఇప్పుడు జాతర కాబట్టి ఆ హైవే మీద ఆపేస్తారు, ఇదంతా నడవాలి. కానీ చక్కగా సెక్యూరిటీ అంతా బాగుందండి. ఇదిగోండి ఇలాగా మొక్కులు చెల్లించుకుంటాకి ఏటపోతుల్ని తీసుకెళ్తున్నారనమాట కొండ మీదకి, గుట్ట మీదకి. ఇదిగోండి చిన్న పిల్లలైతే ఇక మావాడైతే చూడండి బెలూన్స్ కాస్త చూస్తున్నాడు, మా మనవడగాడు. చిన్నపిల్లలకి అదే కదండి సరదా. నేనైతే చిన్నప్పుడు విజయవాడలో గుణదల తిరునాళ్ళకి అయితే వెళ్ళేవాళ్ళం అండి చిన్నప్పుడు. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాక ఇక ఈ తిరునాళ్ళకైతే డెఫినెట్గా వెళ్తాం ప్రతి సంవత్సరము. ఇదిగోండి ఇలాగ మా వారు షాప్స్ ఉంటాయి అవి అని చెప్తున్నారు. ఇదిగోండి ఏదైనా సరే ఈసారి అయితే ప్రతి ఏ ఐటెం ముట్టుకున్నా 100 రూపాయలు ఫిక్స్ చేసేసారనమాట. ఇదేమో గాంధీ గారు అనమాట, గాంధీ తాత వేషం వేసుకున్నారు. కానీ వీళ్ళకి మాత్రం చాలా హ్యాట్సప్ చెప్పొచ్చండి. ఎందుకంటే ఉదయం నుంచి ఆ కలరో పెయింటో తెలియదు కానీ అలాగ ఒంటికి పూసుకొని వాళ్ళు అలాగే ఉంటారండి. కానీ వాళ్ళ ఓపికకి వాళ్ళ దానికి హ్యాట్సప్ చెప్పొచ్చు. కానీ కొంచెం బాధ అనిపించిద్దండి అలా చూస్తుంటే. కానీ ఏం చేస్తామండి, ఎవరి కడుపు తిప్పలు వాళ్ళే అనమాట. అంతేనంటారా? అదే మా వారు ఏంటో చెప్తున్నారండి బాబు, ఏంటో లొల్లడా అంటున్నారు నాలాగా. కానీ ప్రాపర్గా వినపడట్లేదు కదా. ఇదిగోండి ఇవన్నీ చక్కగా టెడ్డీ బేర్స్. ఇవన్నీ జాతరలోకి వచ్చినాక ఇలాగా షాప్స్ చూడకుండా ఎవరైనా వెళ్తావా? ముఖ్యంగా ఆడవాళ్ళం. అవునంటారా కాదంటారా? నా కామెంట్స్లో చెప్పండి.
నేనైతే మాత్రం వెళ్ళి ఆ షాప్స్ కాసే చూస్తూ ఉంటాను అనమాట. అదొక పిచ్చి నాకు. పిల్లలేమో మా పిల్లలు వచ్చి ఎంతసేపు అవి ఏంటి జైంట్ వీల్ అవి ఎక్కుదాము, కొలంబస్ అలాంటివి ఏమో వాళ్ళకు ఉంటుంది. నాకు వచ్చి ఇంట్లోకి ఏం కొందాము, అది కొందామా ఇది కొందామా అనేది నాకు ఉంటుంది అనమాట. మా వారేంటో రివర్స్లో నడుచుకుంటా ఏదో చెప్తున్నారండి, కానీ వినపడట్లేదు. అందుకని కాకపోతే మా బావగారు వాళ్ళు అందరూ వస్తున్నారండి. ఇక అందరం అంటే ఇటు మేమేమో ఇటు నుంచి, బావగారు వాళ్ళు అటు నుంచి వస్తున్నారు. ప్రాపర్గా అందరం ఒక దగ్గర కలవాలి అనే ప్లాన్తో అనమాట. ఎదర మర్రి చెట్టు దగ్గర ఉంది, అక్కడ మేము ఉంటాము, మీరు కూడా వచ్చేయండి అని చెప్పుకోవడం జరిగిందనమాట. దానివల్ల మా వారు వాళ్ళు ఇటు నుంచి, బావగారు వాళ్ళు అటు నుంచి అందరం ఒక దగ్గర అనమాట. బావగారు వాళ్ళు కారులో వచ్చారు, మేమేమో బండిలో వెళ్ళాం అనమాట. అందుకని కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ అవుతాము అని ఒక స్థలం చెప్పుకొని దాని దగ్గర ఆగుదామని చెప్పి అలా ముందుంది మర్రి చెట్టు అని చెప్పుకుంటూ వెళ్తున్నారనమాట. అది కానీ తిరునాళ్ళ అంటే అదొక సందడి. ఎలాగైనా నైట్ టైం బాగుంటుంది. అవునంటారా కాదంటారా ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఆ లైటింగ్ వెలుతురుకి, ఆ లైట్స్కి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ యూత్ ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ ఎవ్వరూ చేయరు. అమ్మ బాబాయ్ ఆ పీకలు కొని అసలు తిరునాళ్ళంతా అసలు ఒక రేంజ్లో ఊదుతున్నారు. నిజంగా అండి, ఎంత చెవిటోడికి కూడా వినపడుతుంది అనమాట. కానీ పిల్లలు ఎంజాయ్ చేస్తారండి. కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ ఉంటుందండి. అది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే వాళ్ళ ఎంజాయ్మెంట్ ఈ సంవత్సరమే కదా అని అనుకుంటారు. ఇది వచ్చి ఏంటంటే అండి, ఎవరైనా తప్పిపోతే చేస్తే అనౌన్స్ ఇవ్వడానికి అని చెప్పి కంట్రోల్ రూమ్ లాగా ఈ మర్రి చెట్టు కింద పెడతారండి ప్రతి సంవత్సరము. అదేంటంటే చాలా మంచిది. ఎప్పుడైనా చాలామంది జనంలో తప్పిపోతూ ఉంటారండి. అలా తప్పిపోయినప్పుడు చక్కగా వాళ్ళ పేరు ఊరు అక్కడ చెప్తే అనౌన్స్ చేస్తారు. అప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి చక్కగా అందరూ కలుసుకోవచ్చు. ఇదిగోండి అంబులెన్స్ ఏంటి అత్యవసరంగా ఏదన్నా ఉంది అని అంటే మెడికల్ గురించి అనమాట. అంబులెన్సు, ఫైర్ స్టేషను, ఫైర్ వ్యాన్ అవన్నీ కూడా అవైలబుల్లో ఉంచారనమాట. ఎందుకంటే ఇంత ఫ్లోటింగ్ మీద ఎప్పుడైనా సరే ఏదో ఒకటి ఆపద వస్తుందేమో, రాకుండానే ఉండాలి, వస్తే ఎలా ఎదుర్కోవాలి అనమాట. ఇదంతా ఇదిగోండి మా బ్యాచ్ హాయ్ చెప్తున్నారు మా వాళ్ళందరూ. మా పెద్ద అమ్మాయి, మా అల్లుడు, మా బావగారు, మా పెద్ద బావగారు, మా అద్దమ్మగుడు అందరూ అనమాట హాయ్ 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 చెప్తున్నారు. ఇదిగోండి ఇది వచ్చి పెద్దగట్టు గొల్లగట్టు జాతర ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళాలి, కొండెక్కాలన్నమాట. చక్కగా అంటే చక్కగా ఉంటుంది. ఎక్కుతుంటే ఏదో ఇంతమంది మీద వెళ్ళినప్పుడు అండి ఏదో మాటలు చెప్పుకుంటా అది ఇది అని చెప్పి ఆ మెట్లు ఎక్కుతున్నాము అనే అలసట లేకుండా ఉంటుంది. అవునంటారా కాదంటారా? చక్కగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఇలాగా. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారండి. మనం అంటే అమ్మ అబ్బా అనుకోకుండా అయితే ఎక్కలేమనుకోండి. ఇదిగోండి మా వారు, మా పెదబావ గారు వీళ్ళందరూ చక్కగా పైకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము మాట్లాడుకుంటా పైకి వస్తున్నారు. అలాగా ప్రతి ఒక్కళ్ళు ఇది మాత్రం చూడాలండి. ఈసారి వీలుంటే అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారనుకోండి ఈ జాతర అనేది. కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ 2 సంవత్సరాలకు ఒక్కసారి కాబట్టి ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సూర్యాపేట గట్టు జాతర చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి, మీకు వీలు చేసుకొని నాకైతే కామెంట్స్లో చెప్పండి. మా యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఇది చక్కగా కన్నులు విందులుగా ఉంటుంది. వీడియో చాలా ప్రాపర్గా చక్కగా తీసాడు మావాడు. ఇదిగోండి మా అన్నయ్య అనమాట. మా బావగారు వాళ్ళు వీళ్ళందరూ 11 మంది అని చెప్పాను కదండి. వాళ్ళకి పెద్ద బావగారు అనమాట ఈయన. వాళ్ళ అక్క వాళ్ళ ఆయన మా అన్నయ్యని ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉంటారండి. అదిగోండి మా బావగారు ఒక స్టెప్ కూడా వేసి హాయ్ చెప్తున్నారు మా బావగారు. అయితే ఏంటండి, కానీ మా అన్నయ్య ఎప్పుడు ఫీల్ అవ్వడండి. ఎంత మంచిగా జోక్గా తీసుకుంటాడంటే నిజంగా మా అన్నయ్యకి హ్యాట్స్ ఆఫ్ అండి కదండి. అంతమంది 11 మంది ఏడిపిస్తున్నా ఏ రోజు సీరియస్ అవ్వడండి, ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. అది మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. మా అత్తమ్మగుడు కూడా అంతేలేండి, ఎప్పుడు మాతో సరదాగా ఉంటుంది, జోక్ చేస్తూ ఉంటుంది, ఆట పట్టిస్తూ ఉంటుంది. చాలా ఓర్పు సహనము.
అది అట్లా మేమందరం ఇట్లా చక్కగా కలిసే ఉంటామండి ఎప్పుడు చక్కగా. 11 మందిని దేవుడు చల్లగా చూడాలి మా అందరిని అలాగే అని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడికి వచ్చి చక్కగా చూసారా ఎంత బాగుందో, లింగమంతుల స్వామి గొల్లగట్టు దేవస్థానము అని ఉంది కదా, పెద్దగట్టు అని, అదనమాట. ఇదిగోండి ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. పైకి వచ్చేసాక ఇక్కడ స్టెప్పులు ఉండవు, మొత్తం కొండంతా చదరంగా ఉంటుంది, చక్కగా పెద్దగా చదరంగా ఉంటుందండి. బండ కూడా చక్కగా ఉంటుంది, చెక్కింది కాదు, అట్లాగే ఉంటుంది కొండంతా. గుట్ట బాగుంటుంది, చక్కగా ఉంటే చక్కగా ఉంది కదా. చూడండి నాతో పాటు మీరు కూడా. మా వారు మళ్ళీ ఏదో స్టార్ట్ చేశారు, కానీ ఆయన ఏది చెప్తున్నారో ఇక చెప్పండి మీరు అన్నట్టుంది. నేను వాగేది వాగుతాను అన్నట్టు నేను వాగుతున్నాను మా వారి బదులు. ఇదిగోండి ఇటు నుంచి ఎంట్రన్స్. ఎక్కడ చూసినా బందోబస్తు మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారండి, ప్రజలు ఇబ్బంది పడకుండా చక్కగా. నాకైతే మంచిగా అనిపించింది. ఇదిగోండి ఇక్కడికి వచ్చి ఇట్లా వాటర్ది ఉంటుంది అనమాట. స్నానం చేసేవాళ్ళు స్నానం చేస్తారు, కాళ్ళు చేతులు కడుక్కున్న వాళ్ళు కడుక్కొని అలా వెళ్తారనమాట. అంటే మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు అది స్నానాలు చేస్తారు కదండి, నైట్ స్టే కూడా అవుతారు. ఇదిగోండి చక్కగా ఉంటుంది చూడండి, చక్కగా నిద్ర చేస్తారు, చాలా బాగా ఉంటుంది అనమాట కొండగట్టు. ఇదిగోండి ఇలా చక్కగా రౌండ్గా తిరుగుకుంటా వెళ్ళిపోయి అంతా చలవ పందిళ్ళు అంటారు కదండి, అవి పందిళ్ళు వేశారనమాట. ఈ సంవత్సరం మా అక్క మా బావగారు, మా అక్క శారీ అదిరిపోయింది కదా, చలవ పందిళ్ళు వేశారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎండలు ఫిబ్రవరి నుంచి బాగా స్టార్ట్ అయిపోయినాయి కదండి, అవునంటారా? అది ఎండలు ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి, అందుకని చక్కగా పైన అంతా చలవ పందిళ్ళు వేశారు, చాలా బాగుంది కదా. అది మా పెద్ద అమ్మాయి అనమాట, మా బావగారు పాప. దాని కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, ఎల్లో పింక్. అది ఇట్లా అందరూ చక్కగా అందరూ సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతే అంత కొండెక్కాము అనే ఈ ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. అది చాలా అంటే చాలా బాగుంది కదా. ఇదిగోండి మన శివయ్య గారి ఫ్యామిలీ అనమాట, చక్కగా ఉన్నారు కదా చూడముచ్చటగా అమ్మవారు. ఇదిగోండి ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని వాళ్ళ ముడుపులు కట్టుకుంటారు కదండి, పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాళ్ళు ముడుపులు వాళ్ళు అవన్నీ అట్లా కట్టుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి అవి తీరిపోయాక ముడుపులు చెల్లించుకుంటాక వస్తారనమాట. అలాగ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి మొక్కులు చెల్లించుకుంటాకి. ఇదిగోండి ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తారనమాట. చూడండి ఇదంతా అదేనమాట గుడి. చూడండి మీరు, మళ్ళీ నేను మాట్లాడడం ఎందుకు, ఇంకా అదంతా చక్కగా ఇటు కొండ మీద నుంచి అదిగోండి అలా చూస్తూ ఉంటే ఎంత బాగుందో కదా, చక్కగా లైటింగ్ వెళ్తుర్లో ఆ జైంట్ వీల్ అవన్నీ మంచిగా కనపడుతున్నాయి కదండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇదిగోండి ఇదేదో చెట్టు కొండ మీద ఉంది, ప్రాపర్గా నాకు పేరు తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇదిగోండి జైంట్ వీల్, కొలంబస్ కొండ మీదకి భలే కనపడుతున్నాయి కదండి, చక్కగా ఉందన్నమాట. ఇదిగోండి చక్కగా పందిరి. ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగుందో కదా వ్యూ, చాలా అంటే చాలా బాగుంది చక్కగా. మా పెద్ద బాబా ఎవరో ఫోటోషూట్ తీసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఇదివరకు కన్నా ఇంకా కొంచెం మంచిగా చేశారండి. ఇదివరకు కొంచెం మేము వెళ్ళిన కొత్తల్లో అయితే ఇట్లా కూడా ప్రాపర్గా లేదు, ఇప్పుడు పర్వాలేదు, చాలా మటుకి చాలా చక్కగా చేశారనమాట. ప్రజలు ఇబ్బంది పడకుండా చాలా అంటే చాలా చక్కగా చేశారు. కానీ బందోబస్తు మాత్రం బాగా ఉందండి, చక్కగా చేశారు, ఎవ్వరూ బాధపడకుండా. నాకు అది మాత్రం మంచిగా అనిపించింది. వాటర్ ఫెసిలిటీలు కానీ, అంబులెన్స్ కానీ, ఫైర్ది వ్యాన్ కానీ అవన్నీ చాలా బాగున్నాయండి. నాకు అది మంచిగా అనిపించింది, ఇబ్బంది పడకుండా. ఇది వచ్చి కోనేరు అనమాట అండి, పాత కోనేరు అనమాట. ఇది వచ్చి ఆ కొండ మీదే ఉంటుంది, ఎప్పుడు వాటర్ ఉంటాయండి ఈ కోనేరులో, కొంచెం అయినా సరే వాటర్ ఉంటాయి. ఎంత ఎండల్లో కూడా, అంత కొండ మీద కూడా ఎంత ఎండల్లో కూడా కొంచెం అయినా వాటర్ ఉంటాయి. ఇది పాత కోనేరు అనమాట. ఇదంతా గుడికి పక్కకు ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇదంతా పాతది కోనేరు పైన ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి తిరునాల, అది ఎంత వ్యూ ఎంత చక్కగా ఉందో. అదంతా కొండ చుట్టూతో మొత్తం తిరునాలే అనమాట. ఇదిగోండి ఇందాక కూడా కనపడింది కదా ఈ చెట్టు,
ఈ చెట్టు కొండ మీద ఉంది. మరి దీని పేరేంటో నాకు కామెంట్స్లో చెప్పండి, నాకైతే తెలీదు. కానీ బాగుంది కదా అని మా వాడు షూట్ చేసినట్టున్నాడు. మా అబ్బాయి చూడండి జైంట్ వీల్ ఎంత చక్కగా కనపడుతున్నాయో పైనుంచి. ఒకప్పుడంటే బాగా ఎక్కేసి తిరిగేసేవాళ్ళం. ఇదిగోండి ఇక్కడి నుంచి చూసారు కదా మీరు, ఇదేమో కొత్త కోనేరు, కానీ ప్రాపర్గా తర్వాత వీడియోలో వస్తుంది చూద్దరు. కానీ మీరు ఇది మళ్ళీ కనపడేది ఏంటంటే కొత్తగా కట్టారనమాట, మళ్ళీ కొత్త కోనేరు కింద. ఇదేమో కొండ మీద పాత కోనేరు అనమాట. ఇదిగోండి శ్రీలింగమంతుల స్వామి దేవస్థానం వారి లడ్డు ప్రసాదం అనమాట. లడ్డూలు చాలా టేస్ట్గా ఉన్నాయండి. కానీ మన తిరుపతి లడ్డు ఉండే టేస్ట్ ఏ గుడికి రాదండి. ఆ ప్రఖ్యాత వేరేదనమాట. నాలాగా మీకు ఎవరికైతే తిరుపతి లడ్డు అంటే ఇష్టం ఉందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే మాత్రం చాలా పిచ్చి, తింటాను సగం లడ్డు పైనే. ఇదివరకంటే లడ్డు తినేసేవాళ్ళండి. ఇప్పుడంటే ఏం చేస్తాం, డయాబెటిక్స్ వచ్చేసి హాఫ్ లడ్డు తింటున్నాం అనమాట. ఇదిగోండి స్వామివారిని దర్శించుకోండి. ఇలా ఉంటారు లోపల స్వామివారు. కాకపోతే టైం ఎక్కువ ఇవ్వలేదండి, జస్ట్ అట్లాగంటే చాలామంది ఉంటారు కదండి, అదనమాట. ఇంక ఇట్లాగా చక్కగా లైన్లో వెళ్ళిపోయి దర్శించుకొని మళ్ళీ క్యూలో వెళ్ళిపోవాలి ఎవరి ప్లేస్కి వాళ్ళు. ఇంకా మనల్ని ఎక్కువసేపు ఉండనివ్వరు, తీయనివ్వరండి వీడియో. ఇక అంతకు మించి మనం ఎంత చేద్దామన్నా ఇదిగోండి చక్కగా మన సోల్జర్స్ ఆర్మీ అన్నమాట. జై జవాన్ జై కిసాన్. ఇదిగోండి ఇదంతా మళ్ళీ అందరూ చక్కగా ఒక దగ్గర ఉన్నారు. ఇది వచ్చి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. లోపల గుళ్ళో దర్శించుకున్నాక బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టాలన్నమాట. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్, గట్టు జాతర కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. చూడండి చక్కగా ఉంది కదా. ఇదిగోండి మా వారు కూడా కొడుతున్నారు. ఇదిగోండి అమ్మవారికి పసుపు కుంకుమ వేస్తున్నారనమాట. అది సంగతి. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళు తెలుగు వాళ్ళు రావాలి అలా ఏమి ఉండదండి. ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఆఖరికి బురకాలు వేసుకొని కూడా చక్కగా వస్తారండి దర్శించుకుంటానికి, చూడడానికి, జాతర చూడడానికి కూడా చాలామంది వస్తారు. కులమత భేదాలు ఏమీ ఉండవండి. మనలో మనం సృష్టించుకునేవే కానీ అందరం ఒకటేనండి. ఏమంటారు? నాలాగా మీరు కూడా ఉంటే నాకు కామెంట్స్ చెప్పండి. మేమైతే అలాగే అనుకుంటామండి. మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అట్లానే ఏమనుకోము. మేము అన్ని గుళ్ళకి వెళ్తాము, అన్ని దర్గాలకు వెళ్తాము. దేవుడు అంతా అందరికి ఒకటేనండి. మనం మనసు నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఏమంటారు కదా? కామెంట్స్లో చెప్పండి. మాకు లైక్ చేయండి, షేర్ చేయండి మా వీడియోస్కి ప్లీజ్ అండి. మేము చాలా కష్టపడుతున్నాము వీడియోస్ కోసం. మా వారు కొబ్బరికాయ కొట్టారు, నేను కరెక్ట్. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి మన యూత్ అంతా మేళాలకి ఆ బ్యాండ్కి స్టెప్పులు వేస్తున్నారు కదండి. చక్కగా ఎంజాయ్ అనమాట, అదొక ఎంజాయ్ పిల్లలకి చక్కగా. ఇదిగోండి ఇలాగా మొక్కు చెల్లించుకునే వాళ్ళు ఇలా గంపలో తీసుకొస్తారండి పైన. మరి ఆ గంపలో ఏం పెడతారో నాకైతే ప్రాపర్గా తెలియదండి, కానీ అన్ని గంపలో చదువుకొని తీసుకొని వస్తారనమాట పైన మొక్కు చెల్లించుకునే వాళ్ళు. అలాగే ఎటపోతుని తీసుకొని అలాగ వస్తారు. ఇదిగోండి ఇలా గంపలు ఇలాగ ముద్దుగా డెకరేషన్ చేస్తారండి. మరి దాంట్లో ఏమేమి పెడతారో నాకు ప్రాపర్గా తెలీదు, అదనమాట. అలా చేసుకొని చక్కగా వస్తారనమాట. ఇదిగోండి చూడండి చక్కగా ఇలా చాలామంది వస్తారండి. ఇదిగోండి మా బ్యాచ్ అనమాట వీళ్ళంతా. ఒకసారి చూసేసుకోండి మా వాళ్ళని. ఇదంతా ఇదిగోండి ఇలాగా చక్కగా గంపలు ఇలాగా రెడీ చేసుకొని చక్కగా బంతిపూలతో ఇలాగ వస్తూ ఉంటారు. చక్కగా వాళ్ళ మొక్కుబళ్ళు వాళ్ళు చెల్లించుకుంటారు. ఇదిగోండి ఇలా మా వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారనమాట. చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా చేసుకోండి ఒకసారి అందరూ ప్రాపర్గా. ఇక్కడ బత్తీలు అవి పెట్టి పసుపు కుంకాలు పూలు అవన్నీ సమర్పిస్తారనమాట. బయటకు వచ్చాక గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అనమాట. ఇది చెట్టు దగ్గర చూసారు కదా. ఇదంతా చక్కగా అంటే చక్కగా. ఇదిగోండి మా మనవడు కూడా పసుపు కుంకుమ వేసేసి వెళ్తున్నాడు. మా వారు ఏదో గట్టిగానే దండం పెట్టుకుంటున్నారు. మా వారికి బట్టు పెట్టారు. అదే అంతా చక్కగా జరిగింది. మా అత్తమ్మ కూడా కాళ్ళు నొప్పులు అని అనుకోకుండా వెళ్ళి నేను కూడా చూస్తాను
అని చెప్పి మా అత్తమ్మ కూడా వచ్చారనమాట. మా అత్తమ్మ కూడా పైకి వచ్చారు, చూశారు అంతా చక్కగా. ఈతలండి వాళ్ళకి ఓపిక ఉన్నన్ని రోజులే కదా ఎక్కడికైనా తిరిగేది చేసేది, ఎంజాయ్ చేయడమే ఓపిక ఉన్నంత వరకు, ఏమంటారు అంతే కదా. మా వీడియోస్ లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఏటపోతుల్ని ఇలాగ మొక్కు చెల్లించుకుంటాకి తీసుకొస్తారనమాట. కానీ భలేగున్నారు కదా, భలేగున్నారు వీళ్ళైతే, రాముడు భీముడు లాగా చక్కగా. ఏటపోతులు మాత్రం భలేగున్నాయండి. డి అంటే డి అనేటట్టు ఉన్నాయి. పుటేళ్ళు పున్నమ్మల పొటేళ్ళు లాగా ఉన్నాయి కదండి. ఎందుకండి ఈ తాత మంచి జోరుగా ఉన్నాడు, మనవన్న కూడా ఎత్తుకొని డ్యాన్స్ చేస్తున్నాడు హుషారుగా కదండి. చక్కగా ఇట్లా గంపల్లో చదువుకొని అలా ఏటపోతులను తీసుకొని మేళతాళాలతో పైకి వచ్చి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారనమాట. ఇదిగోండి ఇదైతే ఇంకా సూపర్గా ఉంది కదా. కొమ్ములు తిరిగి ఏటపోతూ ఇలాగా ఇస్తారనమాట. చలవ పందిళ్ళు చక్కగా ఎండ రాకుండా హాయిగా చల్లగా. కానీ ఈ సంవత్సరం ఎండలు మాత్రం ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయిపోయినాయండి. ఎండలు ఇక మేలో దంచకూడతాయి అనుకుంటా. ఇదిగోండి మా వాళ్ళందరూ ప్రసాదాలు కొనుక్కుంటాకి వచ్చేసారనమాట. లడ్డు పులిహోర తీసుకొని అందరం ఇంక మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. ఇదిగోండి కిందకి వెళుతున్నాము. ఎవరో ఈవిడ మొక్కుకున్నారనుకుంటా అండి, మోకాళ్ళతో మెట్లు ఎక్కుతున్నారు. చాలా అంటే చాలా గ్రేట్ కదండి. ఎంతో సహనం ఓర్పు కావాలి, ఏమంటారు కదా. ఇదిగోండి ఇక్కడి నుంచి జైంట్ వీల్ ఎలా కనపడుతుందో కదా. అబ్బా మా వారు బొట్టు పెట్టారండి. మా వారికి అచ్చం కాంటి శెట్టి గారిలాగే ఉన్నారు కదా, బాగున్నారు. నల్లబ్బాయికి బొట్టు బాగానే ఉంది. ఇదిగోండి చెరువు చుట్టూతో ఇట్లా కలర్స్ లైట్లు పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఇది కొత్త కోనేరు అనమాట. మన శివయ్య అని అట్లా పెట్టారనమాట. చూసారా, పైనుంచి కూడా చక్కగా గంగమ్మ తల్లి ప్రవహిస్తున్నట్టు అలా సెట్ చేశారు కోనేట్లో ఆ వాటర్ పడేటట్టు. చాలా అంటే చాలా బాగుంది కదండి. అలా కూడా ఇది కొత్తగా కట్టారండి. నేను ఇందాక చూపించిందేమో పాత కోనేరు అనమాట. అది కొండపైన ఉంటుంది, గుట్టపైన. ఇది వచ్చి కింద ఉంటుంది అనమాట, కొండ కింద. కొత్తగా నిర్మించారండి ఇది రీసెంట్గానే. ఇదిగోండి మా వాళ్ళు కొలంబస్ ఎక్కారు కదా, ఊగేస్తున్నారు. ఇది వచ్చి జైంట్ వీల్ ఎక్కారనమాట మా వాళ్ళు. జైంట్ వీల్ పైనుంచి కూడా వ్యూ ఎలా ఉంటుందో అని చెప్పి మా అబ్బాయి ఇలా కూడా షూట్ చేశాడు. చాలా అంటే చాలా బాగుంది కదా. చూడండి చిన్నపిల్లలు అప్పుడంటే జైంట్ వీల్ కొలంబస్ అన్నీ ఎక్కేసేవాళ్ళం అండి. ఇప్పుడు కొంచెం 40+ అవుతున్నాం కదండి, కొంచెం గుండె నువ్వు ఇంత వద్దే బాబు తగ్గు అని అన్నట్టు కొంచెం భయం అనిపిస్తుందండి. అందుకని మేము ఎక్కట్లేదు, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి పైనుంచి బ్రేక్ డ్యాన్స్ అనేది చూసారా ఎలా కనపడుతుందో, ఏదో చీమలు వెళ్ళిపోయినట్టుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. చక్కగా జైంట్ వీల్ పైనుంచి కూడా మా వాడు వీడియో తీశాడు. చక్కగా ఉంది కదా. ప్రాపర్గా మొత్తం చూసేయండి. చక్కగా ఇక్కడి నుంచి మొత్తం కనపడుతుంది. అలాగే మా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ అండి. మాకు సబ్స్క్రైబర్స్ని పెంచండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోని ప్లీజ్ అండి. గట్టు జాతర అంతా ప్రాపర్గా మొత్తం చూపించాను కదండి. అది ఇదంతా సూర్యాపేట దురాజపల్లి గొల్లగట్టు జాతర అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా తీరిక చేసుకొని వచ్చి గొల్లగట్టు జాతర చూసేయండి. 2 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది కదండి, అది వీలు చేసుకొని రండి. ఇదిగోండి చక్కగా ఇలాగుంది కదా. పిల్లలు అందరూ పెద్దవాళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి అయితే వచ్చి విజిట్ చేసి వెళ్ళండి మా సూర్యాపేటలో. అలాగే మా వీడియోలకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా అవ్వాలి బ్లాగ్స్ని. ఇదిగోండి ప్రాపర్గా సూపర్. ఈ జైంట్ వీల్లో నుంచి వీడియో ఎంత సూపర్గా వచ్చిందో కదండి. చూడండి మా వాడికి ఒక మంచి కెమెరా కొనిచ్చేయాలండి, చాలా బాగా తీసేస్తున్నాడు మా వాడు. అదిగోండి అక్కడెక్కడో మా వారు, మా బావగారు, మా అన్నయ్య, మా మల్లుడు వీళ్ళందరూ ఉంటే జైంట్ వీల్లో నుంచి వాళ్ళని జూమ్ చేసి వాళ్ళని తీసాడు. చూసారా మా వాడు, చాలా బాగా వచ్చారు కదా. అందుకని ఒక్కసారి మా వాడు కష్టపడి వీడియో తీసినందుకన్నా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.
ఇకైతే బాయ్, ఉంటాను. ఇదంతా చక్కగా చూసారు కదా మీరు, చక్కగా ఉంది కదా వీడియో అంతా. ప్లీజ్ అండి, ఇదంతా చూసేసారు కదా. ఇదిగోండి మా పాప పైన జెయింట్ వీల్లో నుంచి హాయ్ చెప్పింది అనమాట. మీరందరూ చక్కగా చూసి మా వీడియోలకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇదంతా వ్యూ అనమాట. ఓకే, లాస్ట్లో ఏదో బోర్ కొట్టించానని అనుకోబాకండి. ఇదిగోండి జెయింట్ వీల్, మాతో పాటు మీరు కూడా తిరిగేసేయండి. చాలా అంటే చాలా బాగుంది కదా. బాయ్ అండి.